హాయ్ అండి. సాయి వ్లాగ్స్. ఈరోజు బెండకాయ, చింతకాయ పచ్చడి, పచ్చిమిర్చి వేసి రోటి పచ్చడి చేస్తున్నాను. ఈ చింతకాయ పచ్చడి పచ్చి చింతకాయలను ఉప్పు, మెంతులు వేసి దంచి పెడతారు కదా, అది వేసి చేస్తే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ చింతకాయ పచ్చడి అరుగుదలకు కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి పెడతారు, అరుగుదలకు చాలా మంచిది ఇది. ఈ పచ్చడి రాగి సంగటిలోకి కూడా బాగుంటుంది. ఇది చేసుకోవడం కోసం 10 బెండకాయలు, ఒక 15 పచ్చిమిర్చి, టమాటో తీసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి బెండకాయలు కట్ చేసి వేసుకొని, 2 టమాటోలు కట్ చేసి వేసుకొని, కాస్త ఆయిల్ వేసేసుకొని మగ్గించుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇది సంగటి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఇది. ఇవన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత కాస్త చింతకాయ పచ్చడి వేయాలి. 4 వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు వేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి చల్లారిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఇట్లా మెత్తగా దంచినట్టుగా మెదుపుకోవాలి. రోట్లో వేయకపోయినా కానీ ఈ పప్పు గుత్తితో ఇలా దంచుకుంటే రోట్లో నూరినట్టుగానే వస్తుంది. ఇట్లా మొత్తం పచ్చడి అంతా బాగా రుబ్బినట్టుగా చేసుకోవాలి. అంతేనండి, బెండకాయ పచ్చడి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయింది. ఇది రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకైనా సూపర్ ఉంటుంది.